శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి. స్వామి హనుమ యొక్క వైభవం చెప్పాలి అంటే నేను సంక్షిప్తంగా మాట్లాడేటప్పుడు మీతో ఒక విషయం చెప్తే మీరు బాగా పట్టుకోగలుగుతారు. అసలు రెండు తీవ్రమైనటువంటి పరిధులు ఎక్కడ ఉంటాయో ఆ రెండు పరిధులు ఉండేటటువంటి వ్యక్తి హనుమ ఒక్కరే వాంగ్మయం మొత్తం మీద. ఎందుకనంటే మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆయన మనోజవం మరుతతుల్య వేగం, మనసు ఎంత వేగంగా వెడుతుందో, గాలి ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంగా వెడతారు. ఆయనలో ఉన్న గొప్పతనం ఎక్కడుంటుంది అంటే కొన్ని కోట్ల మంది వానరులు 100 యోజనముల సముద్రాన్ని చూసి ఇది మనం దాటి వెళ్ళి సీతమ్మ తల్లి దర్శనం చేసేటటువంటిది కాదని నిరుత్సాహానికి లోనైపోయి దక్షిణ సముద్రం యొక్క ఉత్తర తీరంలో వాళ్ళందరూ కూర్చుండిపోతే అక్కడ ఉన్నటువంటి జాంబవంతుడు చేసినటువంటి స్తోత్రం చేత శాప విమోచనమైనటువంటి హనుమ బయలుదేరే ముందు కిష్కింధకాండ చిట్ట చివరిలో మహర్షి ఒక మాట చెప్తారు. సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. హనుమకి ఎందుకు నమస్కారం చేస్తారు అంటే అందుకు నమస్కారం చెయ్యాలి. అసలు మొట్టమొదట ఏదైనా ఒక సమస్యని పరిష్కరించడానికి బయలుదేరుదామన్నా, ఒక కార్యం చెయ్యడానికి బయలుదేరుదామన్నా ముందు ఆ కార్యంలో ఉండేటటువంటి ఇబ్బందులను జ్ఞాపకం తెచ్చుకుని అయ్యో బాబోయ్ అంత ప్రయత్నం మనకెందుకులేండి మనం ఎక్కడ చేస్తామని విడిచిపెడతాం. కానీ ఎవరూ ఊహించరానిది, ఎవరూ చేస్తానని సంకల్పం కూడా చెయ్యనటువంటి దాన్ని నేను చేస్తానని సంకల్పం చెయ్యగలిగినటువంటి మహానుభావుడు హనుమ ఒక్కరే. అందుకే ఆయన సంకల్ప బలంతోటే సుందరకాండ ప్రారంభం. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణా చరితే పథి. ఈయేష అంటే సంకల్పం చేయడం. అసలు సంకల్పం అనేటటువంటిది మనోజనితం. నేను వెడతాను అనేటటువంటి నిర్ణయం అంత పెద్ద కాంచనలంక, దాన్ని పరిపాలిస్తున్నవాడు రావణ బ్రహ్మ. ఆయన దగ్గర ఉన్నటువంటిది కొన్ని కోట్ల మంది రాక్షస సైన్యం. వాళ్ళు విచ్చుకత్తులు పట్టుకుని పహరా కాస్తుంటారు. అందున సీతాపహరణం చేసిన తరువాత రాముని పనుపన ఎవరైనా లంకాప్రవేశం చేసి తనని ఇబ్బంది పెడతారేమోనని రావణాసురుడు భద్రతా వ్యవస్థని మరింత కట్టుదిట్టం చేశాడు. తన వెనక ఎవ్వరూ లేకుండా తానొక్కడే 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళి కాంచనలంకలో ప్రవేశించి చతురంగుళమాత్రోపి నామకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్నజగాయసహ అంటారు ఆయనే. 4 అంగుళములు కూడా విడిచిపెట్టకుండా లంకాపట్టణాన్నంతటినీ శోధించి సీతమ్మ తల్లి దర్శనం చెయ్యడానికి సంకల్పం చెయ్యడం అంటే అంత తేలికైనటువంటి విషయం కాదు. అటువంటి సంకల్ప బలం కలిగినటువంటి మహానుభావుడు ఆయన ఒక్కడే. అందుకే జగామలంకాం మనసా మనస్వి. ఆ శరీరంతో లంకాపట్టణానికి వెళ్ళడం వేరు మాట. అసలు కిష్కింధకాండ చిట్ట చివరి శ్లోకంలో సుందరకాండకంతటికీ కావలసిన పునాదిని మహర్షి వేశారు. తన మనసు చేత తన మనోబలం చేత 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోయారు హనుమ. హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. అంతటి మహానుభావుడు. లోకంలో ఏదైనా కార్యం మొదలు పెడితే ఆ కార్యం ఎందుకు విడిచిపెట్టేస్తాము అంటే మధ్యలో నిర్వేదం బయలుదేరుతుంది. ఏమిటో మొదలుపెట్టాను కానీ కలిసి వస్తోందా ఏమైనానా, ఎక్కడ చూసినా విఘ్నమే, ఎంతకని చేస్తాం ఈ పని అని నిర్వేదానికి లోనవుతారు. స్వామి హనుమ కూడా నిర్వేదానికి లోనయ్యారు సుందరకాండలో. కానీ ఆయన ఒక మాట చెప్పారు, అందుకు చదువుతారు సుందరకాండ.
అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాదనిర్వేద కృతం యత్నం చేష్టేహిముత్తమం. ఎవడు నిర్వేదానికి లోనైపోతాడో, ఎవడు బాధకి వశుడైపోతాడో వాడు మృత్పిండంలా నేల మీద పడిపోతాడు, ఇక పైకి లేవడు. బంతి కింద ఎంత గట్టిగా పడుతుందో అంత పైకి లేస్తుంది. కాబట్టి నేను నిర్వేదాన్ని విడిచిపెడతాను, ఉత్సాహాన్ని పుంజుకుంటాను, మళ్ళీ లంకాపట్టణాన్నంతటినీ వెతుకుతానన్నారు. మీరు స్వామి హనుమ యొక్క చరిత్రని పరిశీలిస్తే ఆయన జీవితంలో అన్నీ సాధించగలగడానికి కారణం ఏమిటి అంటే ఆయన యొక్క మనస్సుకున్న బలం అంత గొప్పది. ఇవాళ వ్యక్తుల్ని కానీ సమాజాన్ని కానీ జాతిని కానీ పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య ఏది అంటే జడత్వం. జడత్వం అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రతిస్పందన శక్తిని కోల్పోవడం. ప్రాణం లేకపోవడం కాదు, ఒక రాయికి ప్రాణం లేదని వేదాంతం అంగీకరించదు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, దాని యందు కూడా నారాయణుడున్నాడు, చైతన్యం ఉన్నది. కానీ నేను వెళ్ళి ఓ రాయిని కొడితే రాయి లేచి నన్ను కొట్టదు, ప్రతిస్పందించదు. నిజంగా రాయి ప్రతిస్పందిస్తే నేను ఒక్క రాయిని కూడా నా కాలితో తాకలేను. ప్రతిస్పందించకపోవడం అత్యంత ప్రమాదకరమైన లక్షణం. ఎంత శక్తి ఉన్నా యువతల వారి మాట విని ప్రతిస్పందించేటటువంటి లక్షణం లేకపోతే ఆ వ్యక్తి జీవితంలో వృద్ధిలోకి రాడు. అటువంటి జడత్వం ఆవహించినటువంటి దేశానికి కానీ సమాజానికి కానీ వ్యక్తికి కానీ విరుగుడు ఎక్కడుంది అంటే హనుమ యొక్క నామస్మరణంలో ఉంది, హనుమకి ప్రదక్షిణం చేయడంలో ఉంది, హనుమని కీర్తనం చేయడంలో ఉంది. అందుకే బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమని స్మరించినంత మాత్రం చేత జడత్వం పోతుంది, బుద్ధి కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, మంచి వాక్పటుత్వం అబ్బుతుంది, వాక్య నిర్మాణ ప్రజ్ఞ ఏర్పడుతుంది. హనుమలో ఉన్న గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే వారి యందు ఒక తీవ్రతకి పరిధికి చిట్ట చివర వారే ఉంటారు. ఆయనంత వేగంగా వెళ్ళేవాడు లోకంలో ఇంకొకడు లేడు, ఆయనంత గొప్పగా మాట్లాడగలిగిన వాడు లోకంలో ఇంకొకడు లేడు. ఆయన జీవితం మొత్తం మీద అంత శక్తివంతుడయ్యుండి నా కొరకు నేను ఈ పని చేసుకున్నానని చేసుకోనటువంటి వ్యక్తి చరిత్ర మొత్తం మీద వాంగ్మయంలో వెతికితే కనపడేటటువంటి వాళ్ళిద్దరే, ఒకరు శంకర భగవత్పాదులు, వేరొకరు హనుమ. హనుమ జీవితం మొత్తం మీద తన కొరకు అని తాను చేసుకున్నది లేదు. అందుకే ఆయన సముద్ర లంఘనం చేసి వెళ్ళిపోతుంటే విద్యాధరులు అంటారు ఆయన గురించి, రామార్థం వానరార్థం చకీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చసి అంటారు. 100 యోజనముల సముద్రాన్ని ఆధారం లేని ఆకాశ మార్గంలో లంఘనం చేసి వెళ్ళిపోతున్నాడంటే తన కొరకు కాదు, తనని సన్మానిస్తారని కాదు, తన గురించి లోకం తెలుసుకోవాలని కాదు, రామార్థం వానరార్థంచ రామకార్యం మీద వానర కార్యం మీద వెళ్ళిపోతున్నాడు. మహానుభావుడు నిస్వార్థపరుడైన వ్యక్తి అని స్తోత్రం చేశాయి. ఆయనతో తుల్యమైనటువంటి బలమున్నవాడు, ఆయనతో సమానంగా ఉపకారం చేసేవాడు మీకు చరిత్రలో కాదు వాంగ్మయంలో ఇక ఎక్కడా కనపడడు. బ్రహ్మాస్త్ర బంధనం చేసి ఇంద్రజిత్తు కొన్ని కోట్ల మంది వానరుల్ని రామలక్ష్మణుల్ని కూడా పడగొట్టేశాడు. పడగొట్టేస్తే బ్రహ్మాస్త్రానికి వశం కానటువంటి వారు ఇద్దరు. ఒకడు విభీషణుడు, ఇంద్రజిత్ ప్రయోగిస్తాడని తెలుసు కాబట్టి తప్పుకున్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క వరం చేత బ్రహ్మాస్త్ర బంధనానికి గురి కానటువంటి వ్యక్తి హనుమ. అంతటి మహానుభావుడు అందరూ పడిపోతే కొన్ని కోట్ల మంది, ఇంద్రజిత్ వెళ్ళి చెప్పాడు అయిపోయింది నాన్నగారు యుద్ధం, రామలక్ష్మణులు పడిపోయారు, కొన్ని కోట్ల సైన్యం పడిపోయింది, మన సైన్యం జయించిందని ప్రకటన చేయిందండి అన్నాడు. రావణాసురుడు తన యొక్క మంత్రుల్ని పిలిచి దుందుబుల్ని మోగించండి, యుద్ధం అయిపోయిందని మనం గెలిచామని ప్రకటించండి అన్నాడు. యథార్థం మీరు యుద్ధకాండ చూస్తే ఒక్క వానరుడు కూడా లేచిలేడు, రామలక్ష్మణులు కూడా లేచిలేరు. బ్రహ్మాస్త్ర బంధనానికి కింద పడిపోయారు. కింద పడిపోయిన సమయంలో విభీషణుడు కాగడా పట్టుకుంటే హనుమ వెనక నడుస్తున్నారు. ప్రధానులైన వారి దగ్గరికి వెళ్ళి ఎలా పడిపోయారో చూస్తున్నారు. అందరికన్నా పెద్దవాడు వానరుల్లో జాంబవంతుడు. చతుర్ముఖ బ్రహ్మగారు ఆవలిస్తే ఆయన నోట్లోంచి బయటికి వచ్చాడు ఆయన యొక్క అంశతో. సృష్టికి బ్రహ్మగారు ఎలా పెద్దవాడో జాంబవంతుడు వానరులలో అలా పెద్దవాడు. అటువంటి జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి కాగడా పట్టుకుని విభీషణుడు నిలబడి తాత ఆరోగ్యంగా ఉన్నావా అని అడిగాడు. జాంబవంతుడు కళ్ళు విప్పి నేను బాగున్నాను అనలేదు, రామలక్ష్మణులు బాగున్నారా అని అడగలేదు, హనుమ కుశలమా అని అడిగాడు. అడిగితే విభీషణుడు అన్నాడు,
తాత బ్రహ్మాస్త్ర బంధనానికి ఇంద్రజిత్తు వేసినటువంటి బాణముల యొక్క దెబ్బల చేత నీకు స్వస్థత పోయింది. రామలక్ష్మణులు కుశలమా అని అడగవలసిందే, ఆ మాట అడగలేదు. హనుమ కుశలమా అని అడుగుతున్నావు. రామలక్ష్మణులు కుశలమా అని కదు నువ్వు అడగాలి అన్నాడు. అంటే జాంబవంతుడు అన్నాడు, తస్మిన్ జీవతి వీరేతు హతమప్యహతం బలం హనుమాన్ యుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాహ. బ్రహ్మవాక్కు. ఇన్ని కోట్ల మంది వానరులు బతికి ఉన్న హనుమ ఒక్కరు ప్రాణం విడిచిపెట్టేస్తే వీళ్ళందరూ చచ్చిపోయినట్టే లెక్క. వీళ్ళందరూ చచ్చిపోయినా హనుమ ఒక్కరు శరీరంతో ఉంటే వీళ్ళు బ్రతికినట్టు లెక్క. అందుకే హనుమ ఉన్నారా అని అడిగాను. వేరొకడైతే అతిశయంతో గర్వంతో విభీషణుడి వంక చూసి, చూశావా నేనంటే ఏమిటో అనాలి. వెంటనే హనుమ వంగి 2 పాదములు పట్టుకుని జాంబవంతుణ్ణి, తాతా హనుమ నిన్ను కుశలమడుగుచున్నాడు అన్నాడు. అది ఆయన యొక్క వినయం, అది ఆయన విద్య, అది ఆయన పరాక్రమం. తెల్లవారిపోతోంది. ఉత్తర క్షణంలో ఎక్కడున్నారు? భరతఖండానికి దక్షిణ దిక్కున ఎక్కడో కాంచనలంక సముద్రానికి ఆవల దక్షిణ తీరంలో ఉంది. ఇక్కడ నుంచి నువ్వు లంఘించి వెళ్ళి ఉత్తర దిక్కున ఉన్న హిమాలయ పర్వతాలలో ఉన్నటువంటి ఓషధులలో మృత సంజీవని, విశల్యకరణి, సావర్ణకరణి, సంధానకరణి అని 4 ఓషధులు. అవి తెచ్చి వాసన చూపిస్తే శరీరంలో బాణపు ములుకులు గుచ్చుకున్న వాళ్ళకి ములుకులు ఊడిపోతాయి, రంగుపోయిన వాళ్ళకి రంగు వస్తుంది, చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారు, ఎముకలు విరిగిపోయిన వాళ్ళకి ఎముకలు అంటుకుంటాయి. కాబట్టి వెళ్ళి వెంటనే సంజీవని పర్వతాన్ని ఓషధుల్ని తీసుకురా అన్నాడు. హనుమ గబగబా, తాత హనుమ బయలుదేరుచున్నాడు అంతే. ఒక మెరుపు కనపడింది, వెళ్ళిపోయారు హిమాలయ పర్వతాల మీదకి. అది ఆయన వేగం. ఆయన వెళ్ళి, ఇంతటి వాడొచ్చాడు, ఓషధుల్ని తీసుకుపోతాడు, ఈ ఓషధీ పర్వతం యొక్క కీర్తి మాసిపోతుందని ఓషధుల్ని ఉపసంహారం చేసింది పర్వతం. కనపడకుండా దాచింది. రామకార్యానికి పనికిరాని మీ బ్రతుకొక బ్రతుక అని పర్వతాన్ని పెల్లగించి తీసుకొచ్చేశారు. ఓషధుల్ని గుర్తుపట్టి ఎవరి కోసం తెచ్చారో వారి కొరకే పనికొస్తాయి ఆ ఓషధులు. గవాక్షంలోకి వచ్చి చూసి వానర సైన్యం అంతా పడిపోయిందని మురిసిపోయిన రావణాసురుడు లోపలికి వెళ్ళి ఆనందం పంచుకుంటున్నాడు. ఇన్ని కోట్ల మంది వానరులు పైకి లేచి జై రామచంద్ర ప్రభుకి జై అని అరిచారు. ఆశ్చర్యపోయి వెనక్కొచ్చి చూశాడు. ఇన్ని కోట్ల మంది లేచి నిలబడ్డారు. హనుమాన్ జుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాహ. హనుమ ఒక్కరుంటే ఎంతమంది చచ్చిపోయినా బ్రతికించగలిగినటువంటి సమర్థుడు ఆయన ఒక్కడే. అందుకే మీరు రామాయణం చూడండి, స్వామి హనుమ ఎక్కడ కనపడతారో అక్కడ చచ్చిపోయే వాళ్ళందరూ బ్రతుకుతారు. స్వామి హనుమ కనపడేది ఎక్కడ అంటే కిష్కింధకాండలో కనపడతారు. సుగ్రీవుడు రామలక్ష్మణుల్ని చూసి నరుల్ని నన్ను చంపడానికి వాలి ప్రయోగించాడని భయపడి పారిపోతూ ఉంటాడు. భయం ఒకటి చావొకటి కాదు. మృత్యుదారు కుఠారిక అని లలితా సహస్రంలో అమ్మవారికి పేరు. రేపు 7 నుంచి 8 వరకు కరెంట్ ఉండదంటే అమ్మో చచ్చిపోయామంటారు. రేపు మంచినీళ్ళు లావుటంటే అమ్మో చచ్చిపోయామంటారు. భయమే చావు. అటువంటి భయంతో పారిపోతున్న సుగ్రీవుణ్ణి నిలబెట్టి, దేనికి భయపడి పారిపోతున్నావు? నువ్వు రాజుగా పనికిరావిలా అయితే ఎందుకు నీకు భయం అని అడిగారు. అదిగో నరులు వచ్చారు, ఎంత తేజస్సుతో ఉన్నారో చూడు, నన్ను చంపడానికే వాలి పంపాడన్నాడు. ఎందుకు భయపడతావు? నేను వెళ్ళి మాట్లాడతానంటే కపటంతో మాట్లాడతారేమో, సన్యాసి వేషంలో వీళ్ళు నిజం చెప్తారంటే, రాజు కోసం సన్యాసి వేషం కట్టి రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆయన మాటలన్నీ విన్నాడు రామచంద్రమూర్తి. రామాయణంలో బాలకాండ నుంచి కిష్కింధకాండ వరకు రాముడు మాట్లాడితే విన్నారు. రాముడు జీవితంలో మొట్టమొదటిసారి వేరొక వ్యక్తి మాట్లాడుతుంటే తాను మాట్లాడకుండా నిలబడి విని మురిసిపోయిన సంఘటన హనుమ మాట్లాడినప్పుడే. అన్నీ విని అన్నాడు, నాన్ ఋగ్వేద వినీతశ్చ నా యజుర్వేద భాషిత నా సామవేద విదుష శక్యమేవ విభాషితం. వేదములు చదువుకున్నవాడు, స్వరం తెలుసున్నవాడైతే తప్ప ఇలా మాట్లాడలేడు. ఎంత గొప్పగా మాట్లాడాడో చూడబోయి లక్ష్మణ అన్నాడు. రాముడంతటి వాడు, రాముడు మాట్లాడడం అంటే తక్కెట్లో పెట్టేసినట్టే. ఇక మీరు మార్చడం కుదరదు, అంత అందంగా మాట్లాడతాడు. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో తెలుసున్నటువంటి వాడు రామచంద్ర ప్రభువు. గురువుగారి దగ్గరికి వెడితే రామా ఇలా రా అంటే ఇలా చేతులు కట్టుకుని ఇమౌస్మ మునిషార్దూలా కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయిదేచ్ఛం వై శాసనం కరవామకిం అంటాడు. మీరు గురువుగారు నన్ను మర్యాదగా పిలవకండి, నా జీవితంలో మీరేది చెప్పినా శాసనం. ఒరే రామా ఇది చెయ్యి అనండి. మీరు చెప్పిన పని చేయడం నాకు అభ్యున్నతి, ఆ పని ఎటువంటిదన్న దాంతో నాకు సంబంధం లేదు.
ఒరే రామా చెప్పులు ఇలా పట్టరా అనండి, మీ చెప్పులు తల మీద పెట్టి పట్టుకొస్తా, గురువు గారి ఆజ్ఞ నెరవేర్చడమే. ఆ పని ఎటువంటిదని నాకు అనవసరం అన్నవాడు రామచంద్రమూర్తి. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో తెలుసున్నవాడు. అటువంటి రాముడు కిష్కింధకాండలో హనుమ మాట్లాడుతుంటే అలా నిలబడిపోయారంతే. అంతటి మహానుభావుడు, అంత గొప్పగా మాట్లాడతారు. పరమేశ్వరుడు ఈ లోకంలో మనుష్యునకు వాక్కు ఇచ్చాడు. కానీ వాక్కు ఏ మనుష్యునకు ఇవ్వబడిందో ఆ వాక్కుని మనుష్యుడు దుర్వినియోగం చేసి ఎంతో మంది బాధపడడానికి కారణమవుతున్నాడు. అందుకే మీరు రామావతారం పరిశీలించండి. 16 గుణాలు పరిపూర్ణంగా ఉన్నటువంటి నరుడిగా ఈ లోకంలోకి వచ్చాడు రాముడు. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషశ్చ సంయుగే అని అడిగారు. ఆ 16 గుణములు కలిగిన పరిపూర్ణమైన మానవుడు ఈ కాలమునందు ఎక్కడున్నాడని అడిగాడు మహానుభావుడు వాల్మీకి మహర్షి. 16 గుణములు పరిపూర్ణముగా ఉన్నటువంటి నరుడిగా వచ్చి నరుడి యొక్క ఖ్యాతిని నిలబెట్టినటువంటి రామచంద్రమూర్తి ఏ నరుడూ చిరంజీవిగా ఉండడానికి వరం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఒక్కటే కారణం, 4 వానరులకు ఇచ్చాడు చిరంజీవిత్వాన్ని, ఒక్క మనుష్యునకు కూడా ఆయన ఇవ్వలేదు. కారణం ఏమిటి అంటే వాక్కుని దుర్వినియోగం చేస్తాం మనం. వాక్కుని దుర్వినియోగం చెయ్యకుండా 10 నెలల పాటు తన కష్టం చెప్పుకోవడానికి మనిషి లేక ఏడిచిన తల్లి సీతమ్మ. రామాయణంలో కష్టం రాముడిది కాదు, సీతమ్మ. ఎందుకో తెలుసా? రాముడికి కష్టం చెప్పుకోవడానికి మనిషి ఉన్నాడు. కష్టానికి ఉపశాంతి ఎక్కడుంటుంది అంటే మీ కష్టాన్ని పంచుకునేవాడు ఉంటే చాలు, వినేవాడు ఉంటే చాలు. ఎక్కడో అగాధమైనటువంటి శోకంలో ఎక్కడో ఉపశాంతి ఉంటుంది. కానీ తన శోకాన్ని పంచుకోవడానికి మనిషి లేడు. ఏమి తల్లి నా తల్లి అయోనిజ, జనక మహారాజు గారి పెద్ద కూతురు, రామచంద్రమూర్తి ఇల్లాలు, దశరథుడి పెద్ద కోడలు, చుట్టూ ఉన్నవాళ్ళు లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్టీం లంబచుపుకాం లంబాస్యాం లంబజానుకాం అన్నారు మహర్షి. వికృతమైన రూపాలతో ఉన్న వాళ్ళని చుట్టూ పెట్టాడు. దిక్కులేని దానిలా శిశుపా వృక్షం కింద ఓ చెట్టు కింద చిరిగిపోయినటువంటి వస్త్రపు ముక్క కట్టుకుని 10 నెలల పాటు ఆగకుండా ఏడుస్తుంటే ఏడిచినటువంటి కంటి ధారలు వక్షస్థలం మీద పడి పవిటకుంగంతా తడిసి ముద్దయిపోయింది. అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం అనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం అన్నారు హనుమ శిశుపావృక్షం మించి చూసి. అంత ఏడిచింది నా తల్లి. ఎంత ఏడిచిందంటే మనుష్యుడన్నవాణ్ణి కాదు, లోకంలో ఏ ప్రాణిని చూసినా ఆవిడికి భయమే. వాడు రావణుడేనేమో ఇలా వచ్చాడని. అటువంటి స్థితిలో బింబేలు పడిపోయిందండి అంటారు లోకంలో. అదే సుందరకాండలో మీకు కనపడుతుంది. ఒక వ్యక్తి విపరీతంగా మోసగింపబడ్డాడు అనుకోండి, ప్రతివారి చేత మోసగింపబడ్డాడు అనుకోండి, ఇంకా అసలు అతను ఎవరి మాట నమ్మలేడు. ఏమిటండి ఆయన ఎవరి మాట నమ్మలేరంటే వేటు పడిపోయాడండి జీవితంలో, అందరూ మోసం చేశారు, అందుకే ఎవరిని నమ్మలేకపోతున్నాడు అతను అంటారు. సీతమ్మ తల్లికి రావణుడంటే అంత భయం పట్టేసుకుంది. సన్యాసి వేషంలో వచ్చి అపహరించాడు. జుట్టు పట్టుకుని అంతఃపురం అంతా తిప్పి చూపించాడు తన ఐశ్వర్యాన్ని చూసి తనని కామిస్తుందని. మీరు రామాయణం జరిగితే సీతమ్మని పెట్టిన బాధలు అన్నీ ఇన్ని కావు, అన్ని బాధలు పెట్టాడు. ఆవిడ ఎవరి మాట నమ్మే స్థితిలో లేదు, బెంగ పెట్టేసుకుని ఉంది. అటువంటి తల్లి శోకానికి పరాకాష్ఠ ఎక్కడుంటుంది అంటే శాస్త్రం తెలిసి చచ్చిపోతానంట. సీతమ్మ తల్లికి శాస్త్రం తెలియదనుకుంటే దోషం. ఆమె సర్వజ్ఞ అయినా నేను చచ్చిపోతానంది. ఎందుకు చచ్చిపోతానందంటే రాక్షసత్వాన్ని తట్టుకోలేకపోతున్నానంది. ఏమిటి రాక్షసత్వం అంటే ఆవిడే చెప్పింది, నే కోరుకున్నట్టు బ్రతకనివ్వడు, తను కోరినట్టు బ్రతకలేను కాబట్టి చావనివ్వడు, చావడానికి నాకు ఆయుధాన్ని కూడా అందుబాటులోకి ఇవ్వడు, విషం ఇవ్వడు, కత్తి ఇవ్వడు, నేను కోరుకున్నట్టు బతకనివ్వడు, తను కోరుకున్నట్టుగా నేను ఉండాలంటాడు. ఇది నాకు సాధ్యం కాదు, ఇక నేను బతకలేను, నేను చచ్చిపోతానన్నాడు. ఇంతటి తల్లి పూచిన శిశుపావృక్షపు కొమ్మ ఉంచి చచ్చిపోవడానికి సిద్ధపడిపోతుంటే మహానుభావుడు పైన కూర్చొని ఉన్నాడు. ఇంత గొప్పగా మాట్లాడగలిగినటువంటి స్వామి హనుమ ఆమె చనిపోవడానికి సిద్ధపడిపోతుంటే, ఆత్మహత్య చేసుకుంటుంటే, ఏవం ఆయన బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంసర్వో మధురం వాక్యం వైదేహ్యం వ్యాజహార అంటారు మహర్షి.
చచ్చిపోవడానికి సిద్ధపడిపోతున్నటువంటి సీతమ్మ తల్లితో తాను ఏ మాటలు మాట్లాడి మళ్ళీ బహిర్ముఖురాల్ని చేసి ప్రాణముల యందు అనురక్తి కల్పించాలో అప్పటికప్పుడు ఆలోచించుకోలేని హనుమకి ఏదైనా మాట్లాడవలసిన సమయంలో ఏది మాట్లాడాలో అర్థం కాలేదనుకోండి, ఇంకా అప్పుడు అతను ఏది మాట్లాడతాడో అది దాని మీద అతను ఊంచుకుంటాడని గుర్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.